లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం రివర్స్ గేర్ వేసింది. తమ బ్యాట్ బాల్ అప్రోచ్కి బై చెప్పి నార్మల్ ట్రెడిషనల్ టెస్ట్ ఫార్మేట్లోకి వచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం బ్యాట్ బాల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంత స్లోగా బ్యాటింగ్ చేశారు. సో ఇంగ్లాండ్ టీం అయితే జనరల్గా అరౌండ్ 400తో బ్యాటింగ్ చేసి డే 1లోనే 50 కంటే ఎక్కువ రన్స్ కొడుతూ ఉంటారు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో మాత్రం తమ అప్రోచ్ని పూర్తిగా మార్చేసుకున్నారు. ఈ డే 1లో కేవలం 251 రన్స్ మాత్రమే కొట్టారు. పోనేమైనా ఎక్కువ వికెట్లు కోల్పోయి స్లోగా ఆడారంటే అలా లేదు, స్టార్టింగ్ నుండి వాళ్ళ అప్రోచ్ స్లోగానే ఉంది. సో ఇంగ్లాండ్ టీం అయితే డే 1లో 83 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 251 రన్స్ కొట్టారు. అంటే వాళ్ళ రన్ రేట్ ఎగ్జాక్ట్గా 3గా ఉంది. సో ఇలాంటి డిఫెన్సివ్ బ్యాటింగ్ అప్రోచ్ అయితే బ్యాచ్ బాల్ ఏరాలో చాలా అరుదు. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ టీం మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుని ఇంకా స్లోగా ఆడారు. అంటే నార్మల్గా వాళ్ళ బ్యాచ్ బాల్ ఏరాలో అటాకింగ్ షాట్స్ పర్సెంటేజ్ 44 వరకు ఉంది. అది మిగతా టీమ్స్ చూసుకుంటే 32% అటాకింగ్ షాట్స్ ఆడుతున్నారు. కానీ ఇంగ్లాండ్ టీం ఈ డే 1లో కేవలం 29% మాత్రమే అటాకింగ్ షాట్స్ ఆడారు. మిగతాదంటే డిఫెన్స్ ఆడమో లేకపోతే బాల్స్ వదిలేయడమో ఇదే చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ టీం ఎంతలా తమ అప్రోచ్ని మార్చుకున్నారనేది. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా డిఫెన్సివ్ మోడ్లో ఆడారు. అండ్ దెన్ ఓలీ పాప్ మరియు జో రూట్ మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే మరీ నత్తనడగా నడిచింది. ఇక చివరిలో మూడో సెషన్లో కూడా ఇంగ్లాండ్ టీం యాక్సలరేట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ స్టోక్స్ వచ్చిన తర్వాత ఇంకా స్లోగా బ్యాటింగ్ చేశారు. సో ఫస్ట్ ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ టీం మీద చాలా ప్రెజర్ పెరిగింది. వాళ్ళ సొంత మీడియానే వాళ్ళతో ఒక ఆట ఆడేసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం మన టీమిండియా బౌలర్స్ కూడా డే 1లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అంటే ఫ్రీబీస్ ఎక్కడ ఇవ్వలేదు. చాలా అంటే చాలా యాక్యురేట్గా లైన్ అండ్ లెంత్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో నిజానికి డే 1లో మనం చాలా కాలం తర్వాత ఒక ప్రాపర్ టెస్ట్ క్రికెట్ చూసాం. అంటే ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ని ఎలా అయితే నిదానంగా ఆడేవారో ఇప్పుడు అలాంటి గేమ్ చూసాం మళ్ళీ. బట్ ఎనివే ఇంగ్లాండ్ టీం ఇదంతా ముందే ప్లాన్ చేసుకుని వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు పిచ్ చూసిన తర్వాత తమ అప్రోచ్ని మార్చుకోలేదు. అసలు ఈ టెస్ట్ మ్యాచ్లో డే 1 నుంచి ఆడాలని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయినట్టుకున్నారు. ఎందుకంటే నార్మల్గా మొదటి 2 సెషన్లు అయిపోయిన తర్వాత 3వ సెషన్లో యాక్సలరేట్ చేస్తూ ఉంటారు. అది ఎలాంటి టీం అయినా సరే. బట్ ఇంగ్లాండ్ టీం మాత్రం డే మొత్తం ఒకేలా బ్యాటింగ్ చేశారు. ఎక్కడ కూడా యాక్సలరేట్ చేసే ప్రయత్నం చేయలేదు. సో క్లియర్లీ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లార్డ్ టెస్ట్ మ్యాచ్లో సర్వైవల్ మోడ్లోకి మారిపోయారు. మెయిన్ ఈ మ్యాచ్లో తమ శైలికి పోయినాక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో నార్మల్గా ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాచ్ బౌలర్లు ఎక్కువగా ఛేదించడానికి మొగ్గు చూపుతారు. అందులోకి లార్డ్స్ గ్రౌండ్లో చూసుకుంటే గత 8 మ్యాచ్లో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచింటే ముందు బ్యాటింగ్ తీసుకున్నట్టుకుంది. మిగతా అన్ని మ్యాచ్లో కూడా టాస్ గెలిచింటే ముందుగా ఫీల్డింగ్ చేయడానికి చూశారు. ఈవెన్ మన టీమిండియా కూడా ఈ మ్యాచ్లో టాస్ గెలిచింటే ముందుగా ఫీల్డింగ్ తీసుకునే వాళ్ళమని చెప్పారు. కానీ ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మాత్రం తమ శైలికి భిన్నంగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో నిజానికి ఇదైతే కొంతవరకు మంచి డెసిషన్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ మనం ప్రీవ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం పిచ్ మీద గ్రాస్ లేకపోతే ముందుగా బ్యాటింగ్ చేయడం బెటర్ అని చెప్పి. సో యాక్చువల్లీ లార్డ్స్ పిచ్ మీద ఉన్న గ్రాస్ అంతా నైట్కి మ్యాన్ చేస్తారు. అంటే మనం ముందు రోజు చూసిన పిచ్ ఒకలా ఉంటే ఈ రోజు మ్యాచ్కి పిచ్ చూసుకుంటే మాత్రం డిఫరెంట్గా ఉంది. అసలు ఏమాత్రం గ్రాస్ అనేది లేదు, పూర్తిగా షేవ్ చేస్తారు. దీనివల్ల మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిపోతుంది. సో యాక్చువల్లీ ఈ పిచ్ యొక్క సినారియో కూడా ఫస్ట్ 2 మ్యాచెస్లోనే ఉండొచ్చు. అంటే స్టార్టింగ్ 3 డేస్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలించి తర్వాత బౌలర్స్కి అనుకూలించవచ్చు. మెయిన్ ఎడ్జ్బాస్టన్లో అలాంటి కైండ్ ఆఫ్ వికెటే చూసాం. అయితే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ లార్డ్స్ పిచ్ చాలా స్లోగా ఉంది. అంటే ఆ బౌన్స్ అనేది అనుకున్న స్థాయిలో లేదు, చాలా బాల్స్ లో అవ్వడం చూసాం. అట్ ది సేమ్ టైం వేరియబుల్ బౌన్స్ కూడా కనబడింది. అంటే కొన్ని బాల్స్ ఎక్స్ట్రా బౌన్స్ కూడా అయ్యాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది బాల్స్ అండర్ ది బ్యాట్ వెళ్ళడమే చూసాం మనం. సో నార్మల్గా చూసుకుంటే ఇలాంటి పిచ్ కండిషన్స్ ఇంగ్లాండ్లో కనిపించవు. ఎక్కువగా సైడ్ వేస్ మూవ్మెంట్ ఉండే పిచ్చెస్ ఉంటాయి. బట్ సర్ప్రైజింగ్లీ లార్డ్స్ పిచ్ మీద సైడ్ వేస్ మూవ్మెంట్ కంటే వేరియబుల్ బౌన్స్ ఎక్కువగా కనిపించింది. అంటే బాల్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎనివే 2 జట్లలో చేంజెస్ విషయానికి వస్తే మనం అనుకున్నట్టే జరిగింది. 2 మార్పులు మాత్రమే చేశారు. వాళ్ళు జాఫ్రాచన్ తీసుకొచ్చారు, మన వాళ్ళు బుమ్రాని తీసుకొచ్చారు. మిగతా మార్పులు ఏమీ చేయలేదు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా తీసుకొచ్చిన బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే డిసిప్లైన్డ్ బౌలింగ్. చాలా అంటే చాలా యాక్యురేట్గా బౌలింగ్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఫస్ట్ సీమ్ బౌలర్ను కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సో మనం నార్మల్గా ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ సీమ్ బౌలర్ను పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ చాలా లేట్గా బౌలింగ్కి తీసుకొచ్చేవారు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మొదట 1 గంట ముగిసిన తర్వాత ఫస్ట్ సీమ్ బౌలర్ని తీసుకొచ్చేశారు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ మూవ్కి బాగా రెస్పాండ్ అయ్యి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ డే 1లో మన టీమిండియాకి అతనే బెస్ట్ బౌలర్గా నిలిచాడు. సో ఫస్ట్ 1 అవర్ పాటు ఇంగ్లాండ్ ఓపెనర్స్ కొంతవరకు బీట్ అయ్యారు. మెయిన్లీ బెండెకెట్కి చాలాసార్లు అండర్ నుంచి బాల్ వెళ్ళింది. అలాగే క్రాలీ చూసుకున్న చాలా వరకు బీట్ అయ్యాడు. కానీ ఏదోలాగా డ్రింక్స్ బ్రేక్ వరకు ఓపెనర్స్ ఇద్దరు బాగానే సర్వైవ్ అయ్యారు. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం గిల్ చేసిన బౌలింగ్ చేంజ్ బాగా వర్కౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్కి వచ్చాడు అండ్ 1 ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ఇన్ఫాక్ట్ 3 బాల్కి 3 వికెట్లు వచ్చిండేవి. బట్ పోప్ ఇచ్చిన ఒక డిఫికల్ట్గా వచ్చిన శుభ్మన్ గిల్ గ్రాప్ చేయలేకపోయాడు. సో నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఫస్ట్ వికెట్ కొంతవరకు లక్కీగానే వచ్చింది. బెండెకెట్ అవుట్ అయిన బాల్ అంత గుడ్ బాల్ ఏమీ కాదు, ఈజీగా బౌండరీ కొట్టొచ్చు. కానీ మనం ముందు చెప్పుకున్నట్టు ఈ వికెట్ మీద ఎక్కువగా బౌన్స్ లేదు. అట్ ది సేమ్ టైం నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే ఆ బాల్ కొంతవరకు స్లోగా వేశాడు. దీనివల్ల బాల్ బెండెకెట్ గ్లౌస్ తగిలి కీపర్ చేతిలో పడింది. అంటే నెక్స్ట్ బాల్ చూసుకుంటే ఓలీ పాప్ స్ట్రైట్గా గల్లీ చేతిలో కొట్టాడు. బట్ శుభ్మన్ గిల్ ఆ డిఫికల్ట్ క్యాచ్ని గ్రాప్ చేయలేకపోయాడు. అయితే నెక్స్ట్ బాల్ చూసుకుంటే మాత్రం ఒక పీచ్ ఆఫ్ డెలివరీ అని చెప్పుకోవాలి. అసలు నితీష్ కుమార్ రెడ్డి దగ్గర ఉండి అలాంటి బాల్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.
ఎందుకంటే ఆ బాల్ ఆల్మోస్ట్ మిడిల్ స్టంప్ లైన్లో పిచ్చే చాలా బయటకు మూవ్ అయింది. సో ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ బౌలింగ్ చేస్తూ ఇలాంటి అవుట్ స్వింగర్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ డే 1లో చూసుకుంటే మన మెయిన్ పేసెస్తో కంపేర్ చేసుకుంటే నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువ స్వింగ్ దొరికిందంట. ఆల్మోస్ట్ 3 డిగ్రీ స్వింగ్ వరకు రాబట్టాడు. కానీ మిగతా మన మెయిన్ పేస్ బౌలర్స్కి ఎవరికి కూడా అంత స్వింగ్ దొరకలేదు. సో యాక్చువల్లీ నితీష్ కుమార్ రెడ్డి తన బౌలింగ్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. మెయిల్ ఆ సీమ్ పొజిషన్ ప్రాపర్గా పట్టుకోవడం చూస్తున్నాం. తను బాల్ రిలీజ్ చేసే విధానం కానీ ఆ బౌలింగ్ యాక్షన్ కానీ అవుట్ స్వింగర్కి బాగా సూట్ అవుతుంది. దీనివల్ల కంటిన్యూస్గా రైట్ హ్యాండర్స్కి బాల్ని బయట తీసుకెళ్తున్నాడు. సో టు బి ఫ్రాంక్, నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుండి రేంజ్ బౌలింగ్ మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇన్ఫాక్ట్ సెకండ్ వికెట్ పడిన తర్వాత రిషబ్ పంత్ కూడా కొంతవరకు షాక్ అయ్యాడు, ఇదేంటి రెడ్డికి వరుసగా 2 వికెట్లు పడ్డాయని చెప్పి. బట్ ఎనివే నితీష్ కుమార్ రెడ్డి అయితే చాలా మంచి స్కిల్తో బౌలింగ్ చేశాడు. అట్ ది సేమ్ టైం డిసిప్లిన్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ముందు చెప్పినట్టే మన మిగతా 3 మెయిన్ పేస్ బౌలర్స్ను డామినేట్ చేసి బౌలింగ్ చేశాడు ఈ డే 1లో. సో మన టీమిండియాకు మొదటి సెషన్లో మెయిన్ బౌలర్స్ వికెట్లు తీయలేకపోయినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం 2 వికెట్లు అందించాడు. అయితే ఆ తర్వాత స్లో అండ్ స్టడీగా ఒక లాంగ్ పార్ట్నర్షిప్ చూసాం. ఆలీ పోప్ మరియు జో రూట్ ఇద్దరు కలిసి 100 కంటే ఎక్కువ రన్స్ యాడ్ చేశారు 3వ వికెట్కి. మిగిలిన 2 సెషన్లో వీళ్ళిద్దరూ ఒక వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. సో లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ మరింత స్లోగా మారిపోయింది. ఇన్ఫాక్ట్ 2 సెషన్లో బిలో 3 రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు ఓవర్ రేట్ చూసుకున్న అంత ఎక్కువగా లేదు. మొదటి 2 సెషన్స్లో మన వాళ్ళు ఎక్కువ ఓవర్ బౌలింగ్ చేయలేదు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి మంచిగా బౌలింగ్ చేస్తుండడంతో స్పిన్నర్ ఎల్లీగా తీసుకురాలేదు. అయితే 3వ సెషన్లో చూసుకుంటే మాత్రం స్పిన్నర్స్ ఎక్కువగా బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ టీ బ్రేక్ అవగానే ఫస్ట్ బాల్కి జడేజా ఆలీపాప్ వికెట్ తీయడం చూసాం. సో యాక్చువల్గా బ్రేక్ కన్నా ఆలీపాప్ బ్యాటింగ్లో కాన్సన్ట్రేషన్ ల్యాబ్స్ కనిపించింది. తను నార్మల్గా సెకండ్ సెషన్లో అన్నట్టు కంటిన్యూ చేస్తుంటే ఆ బాల్ని డిఫెన్స్ ఆడి ఉండేవాడు. బట్ బ్రేక్ తర్వాత కాన్సన్ట్రేషన్ ల్యాబ్ జరగడం వల్ల డ్రైవ్కి వెళ్ళిపోయాడు. కానీ అది అవుట్ సైడ్ వేసి తీసుకుని కీపర్ చేతిలో పడింది. ఇన్ఫాక్ట్ ధ్రువ్ జురేల్ చాలా మంచిగా క్యాచ్ పెట్టాడు. అండ్ దాని వెంటనే మరో 5 ఓవర్స్ గ్యాప్లో ఇంకో వికెట్ పడడం చూసాం. నెంబర్ 1 బౌలర్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. సో బుమ్రా ఈ మ్యాచ్లో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ తను వేసిన ప్రతి స్పెల్లో కూడా యాక్యురసీ కనిపించింది, కానీ వికెట్లు ఎక్కువగా పడలేదు. అయితే టీ బ్రేక్ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక బ్రిలియంట్ బాల్ ప్రొడ్యూస్ చేశాడు. హ్యారీ బ్రూక్ ఇన్కమింగ్ డెలివరీ ఆడే విషయంలో చాలా ఇబ్బంది ఉంది. ఇన్ఫాక్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆకాశ్ బౌలింగ్ అయితే అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ అదే రిపీట్ అయింది. ఒక షార్ప్ ఇన్కమింగ్ డెలివరీ వల్ల అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో టీ బ్రేక్ తర్వాత మన టీమిండియాకి క్విక్ టైంలో 2 వికెట్లు దొరికాయి. మన తర్వాత జో రూట్ మరియు బెన్ స్టోక్స్ కలిసి మరో వికెట్ పడకుండా డేని ఫినిష్ చేశారు. సో నిజంగా ఈ డే వల్ల మనమైతే ఇంగ్లాండ్ బ్యాటింగ్ను కొంతవరకు మెచ్చుకుని తీరాలి. మెయిలీ జో రూట్ చాలా మంచి పేషెన్స్తో బ్యాటింగ్ చేశాడు. 191 బాల్స్ ఆడితే 99 రన్స్ మాత్రమే కొట్టాడు. అండ్ బెన్ స్టోక్స్ చూసుకుంటే మరీ దారుణంగా ఆడాడు. 102 బంతులు 39 పరుగులు మాత్రమే చేశాడు. సో ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా స్లోగా సాగింది. మెయిలీ బెన్ స్టోక్స్ స్టార్టింగ్లో స్లోగా ఆడతాడని తెలుసు. అంటే స్టార్టింగ్లో ఒక 30-40 బాల్స్ కొంతవరకు డిఫెన్సివ్ గేమ్ ఆడి తక్కువ రన్స్ కొడతాడు, కానీ తర్వాత మాత్రం యాక్సిలేట్ చేస్తాడు. అయితే ఈ డే 1లో మాత్రం బెన్ స్టోక్స్ బ్యాటింగ్లో యాక్సిలేషన్ చూడలేదు. కంప్లీట్లీ గేర్ 1లోనే బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఎంత స్లోగా బ్యాటింగ్ చేసినా సరే తను స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. మెయిన్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో ఒక క్లోజ్ అంపైర్స్ కాల్ రావడం చూసాం. ఆ ఎల్బీడబ్ల్యూ షాట్ కానీ కంపేర్ అవుట్ ఇచ్చినట్టే ఖచ్చితంగా స్టోక్స్ అవుట్ అయిపోయాడు. సో ఖచ్చితంగా స్టోక్స్ బ్యాటింగ్లో అయితే స్ట్రగుల్ కనిపించింది. వేరే జో రూట్ చూసుకుంటే మాత్రం చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఒక ప్రాపర్ టెస్ట్ క్రికెట్ నాక్ మాట ఇదే. మెయిన్ మన బౌలర్స్ యొక్క పేషెన్స్ని చాలా బాగా టెస్ట్ చేశాడు. సో యాక్చువల్లీ డే 1 ఒక పేషెన్స్ గేమ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ టీం యొక్క ప్లేయర్స్ ముందు తమ పేషెన్స్ని కోల్పోతారో వాళ్ళు తప్పటడుగు వేసే అవకాశం ఉంది. కానీ డే అండ్ డే సరికి చూసుకుంటే మాత్రం ఏ టీం ప్లేయర్స్ కూడా తప్పటడుగు వేయలేదు. పేషెన్స్ కోల్పోలేదు. మన టీమిండియా బౌలర్స్ ఎక్కడ కూడా యాక్యురసీ మిస్ చేయకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రన్స్ రావట్లేదని చెప్పి పేషెన్స్ కోల్పోయి లూజ్ షాట్స్ ఆడలేదు. వాళ్ళు కూడా అలా కట్టుదిట్టంగానే బ్యాటింగ్ చేశారు. సో యాక్చువల్లీ డే 1లో 2 జట్ల ప్లేయర్స్ కూడా చాలా మంచి పేషెన్స్ గేమ్ ఆడారు. అయితే డే 2లో చూసుకుంటే మాత్రం గేమ్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి. ఇలా ఆడితే పని అవ్వదు. ఎందుకంటే డే 2 అండ్ డే 3లో పిచ్ కొంతవరకు బ్యాటింగ్ అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీంతో ఇంగ్లాండ్ టీం డే 2లో కూడా ఇలానే బ్యాటింగ్ చేస్తే వాళ్ళు 2 రోజులు కలిపి 500 పరుగుల వరకు మాత్రమే కొడతారు. అండ్ డే 3లో మన టీమిండియా దాన్ని క్యాచ్అప్ చేసే ప్రమాదం ఉంటుంది. దీంతో ఇంగ్లాండ్ టీం డే 2లో తమ అప్రోచ్ని మార్చుకునేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రూట్ తన సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత అగ్రెషన్ పెంచొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ టీంకి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ జేమీ స్మిత్, అతనైతే ఖచ్చితంగా అగ్రెసివ్గా ఆడతాడు. సో మేబీ ఇంగ్లాండ్ టీం డే 2లో తమ అప్రోచ్ని మార్చుకోవచ్చు. అయితే మన టీమిండియాకి చూసుకుంటే మొదటి సీజన్లో వికెట్ తీయడానికి చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా సెకండ్ న్యూ బాల్ తీసుకున్నారు. అంటే సెకండ్ న్యూ బాల్తో డే 1 వేసిన ఫస్ట్ 3 ఓవర్స్ బాగానే వేశారు. మెయిల్ ఆకాశ్దీప్ బాల్ని బాగా స్వింగ్ చేయడం చూసాం. సో డే 2లోనే మన బౌలర్స్ మంచి ఫ్రెష్ ఎనర్జీతో వస్తారు. దీంతో మొదటి గంట పాటు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఎక్కువ ఒత్తిడి పెడితే వికెట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మెయిలీ బుమ్రా మరియు సిరాజ్ వీళ్ళిద్దరూ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సిరాజ్ అయితే ఏకంగా 5 మీడియం ఓవర్స్ వేశాడు. సో డే 1లో అయితే ఆకాశ్దీప్ బౌలింగ్లోనే కొంతవరకు రన్స్ కొల్లే. 4.4 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. బట్ మిగతా బాల్స్ అందరూ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. మెయిలీ స్పిన్నర్స్ ఇద్దరు కూడా చెరో 10 ఓవర్లు వేసినప్పటికీ ఇద్దరు కలిపి 50 కంటే ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. సో క్లియర్లీ మన వాళ్ళ బౌలింగ్ టైట్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా టైట్గానే ఉంది. మంచి ట్రెడిషనల్ గేమ్ అయితే ఆడుతున్నారు. దీంతో డే 2 అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఇలానే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడతారో లేకపోతే ఎవరైనా బ్రేక్అవుట్ అవుతారో చూడాలి. సో డే 2 లేదా మన టీమిండియా బౌలర్స్ అయినా వికెట్స్ కోసం తమ బౌలింగ్ని మార్చుకోవాలి, లేకపోతే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అయినా రన్స్ కోసం తమ అప్రోచ్ని మార్చుకోవాలి. అలాగండి 2 జరగకపోతే మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ డే 2లో కూడా చాలా స్లోగా మూవ్ అవుద్ది.
బట్ ఎనివే మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పర్వాలేదు. డే 1లో 4 వికెట్లు తీసుకున్నప్పటికీ మన వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ ది రేస్ వెళ్ళలేదు. ఇంగ్లాండ్ టీం ఏమీ బీభత్సంగా రన్స్ కొట్టలేదు. అదే వాళ్ళు డే 1 350 ఫర్ 4గా కంప్లీట్ చేసి ఉంటే మన వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ ఫుట్ మీద ఉన్నారని అనుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మన టీమిండియా కూడా మంచి పొజిషన్లోనే ఉంది. మన వాళ్ళు వీలైనంత వరకు ఇంగ్లాండ్ టీంను 330 లేదా 350లో పాల్అవుట్ చేస్తే సరిపోద్ది. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా సీజన్లో 2వ న్యూ బాల్ ఉంది. దీంతో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే వికెట్స్ పడే అవకాశం ఉంటుంది. చూడాలి మరి డే 2 అయినా సరే మ్యాచ్ ఫాస్ట్గా మూవ్ అవుతుందా లేకపోతే మళ్ళీ నత్తనడకనే సాగుతుంది అనేది.